అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా ప్రశంసలు అందుకున్న హాను రాఘవపూడి ఆ తర్వాత సీతారామ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఈ చిత్రం గురించి ఎంత చెప్పినా తక్కువే. భావోద్వేగాలను ఓ లెవెల్లో పలికించాడు. సీతారామం సినిమాలో నటించిన దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ అయితే ఒక్కసారిగా టాలీవుడ్ లో హైలైట్ అయ్యారు. ఈ ఇద్దరు కూడా సినిమాలో నటించారు అనడం కంటే తమ తమ పాత్రల్లో జీవించారనే చెప్పవచ్చు. రామ్ గా దుల్కర్, సీతామహాలక్ష్మిగా మృణాల్ తమ పాత్రలకు జీవం పోశారు. ఇక ఈ చిత్రంతోనే టాలీవుడ్ లో సీతామహాలక్ష్మిగా గుర్తింపు తెచ్చుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఈ అమ్మడు సీతారామంతో తెలుగులో సూపర్ పాపులారిటీ సంపాదించుకుంది. ఆ సినిమా హిట్ తో బాలీవుడ్ లో కూడా క్రేజ్ తెచ్చుకుంది. సీతారామం సినిమా హిందీ వర్షన్ కూడా అక్కడ మంచి ఫలితాన్ని రాబట్టుకుంది. అంతకుముందు కూడా బాలీవుడ్ సినిమాలో నటించిన మృణాల్ సీతారామం తర్వాత మాత్రం వరుస పెట్టి ఆఫర్లు అందుకుంటోంది. ఇక తర్వాత వచ్చిన హాయ్ నాన్న కూడా సూపర్ సక్సెస్ కావడంతో మృణాల్ క్రేజ్ మరింత పెరిగింది. దీంతో ఆఫర్స్ చుట్టుముట్టాయి. ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీకి చేదు అనుభవమే ఎదురైంది. ఈ మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేకపోవడంతో ఈమె గ్రాఫ్ పడిపోయినట్లు నెట్టింట వార్తలు వినిపించాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు తెలుగులో మరో సినిమా అనౌన్స్ చేయకపోవడంతో ఆఫర్లు కూడా తగ్గుముఖం పట్టినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో మృణాల్ ఓ భారీ ప్రాజెక్ట్ ను ఓకే చేసినట్లు సమాచారం. పాపులర్ ఫిల్మ్ మేకర్ సంజయ్ లీలా బన్సాలి నిర్మాణంలో తెరకెక్కుతున్న చిత్రానికి మామ్ సినిమా దర్శకుడు వరి ఉద్యావర్ డైరెక్షన్ వహిస్తున్నట్లు తెలుస్తోంది. శ్రీదేవి చివరి సినిమా మామ్ కు ఈయనే దర్శకుడు. డిఫరెంట్ రొమాంటిక్ స్టోరీగా రూపొందుతున్న ఈ చిత్రంలో సిద్ధాంత్ చతుర్వేది హీరో కాగా హీరోయిన్ గా మృణాల్ ను ఓకే చేసినట్లు సమాచారం. సంగీతం ప్రాధాన్యంగా రాబోతున్న ఈ మూవీ జూన్ నుంచి చిత్రీకరణ మొదలు పెట్టనున్నారట. సంజయ్ లీలా బన్సాలి సినిమాలకు బాలీవుడ్ లో సెపరేట్ క్రేజ్ ఉంటుంది. ఆయన డైరెక్ట్ చేయడమే కాదు, నిర్మించే సినిమాలకు అదే రేంజ్ బజ్ ఉంటుంది. మృణాల్ సౌత్ లో చేస్తున్న సినిమాలు చూసే ఆమెకు ఈ ఆఫర్ వచ్చిందని అంటున్నారు. బన్సాలినే ఈ సినిమాకు మ్యూజిక్ కూడా అందించనున్నారని టాక్. మొత్తానికి మృణాల్ ఠాకూర్ సంజయ్ లీలా బన్సాలి సినిమాలో భాగం అవ్వడం ఆమె కెరీర్ కు మంచి బూస్టింగ్ ఇస్తుందని చెప్పొచ్చు. అయితే ఇటీవల ఆమె నటుడు సిద్ధాంత్ చతుర్వేదితో ముంబైలోని ఓ రెస్టారెంట్ కి వెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాకుండా అతనితో కలిసి డిన్నర్ చేసి హగ్ కూడా చేసుకుంది. అలాగే స్టెప్స్ దిగుతుండగా అతని చేయి పట్టుకొని అడుగులు వేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. దీంతో వాటిని చూసిన వారంతా ఆమె సిద్ధాంత్తో డేటింగ్ లో ఉన్నట్లు పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ మృణాల్ ఫ్యాన్స్ మాత్రం డేటింగ్ వార్తలను కొట్టిపారేశారు. అయితే ఇప్పుడు మృణాల్ సిద్ధాంత్ సంజయ్ నిర్మాణంలో నటిస్తున్నందున కలిసి తిరుగుతున్నారనే చర్చ జోరుగా వినిపిస్తోంది. ఇకపోతే సంజయ్ లీలా బన్సాలి చిత్రం మృణాల్ కెరీర్ పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో అన్నది వేచి చూడాలి.